పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దేవునికి భక్తితో ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తారు. ఇలా కొండల మధ్య, చెట్ల మధ్య, బండల మధ్య నడుచుకుంటూ అలా మార్గం వెంబడి నడుచుకుంటూ వెళితే ముందుగా కనిపించేది అందమైన జలపాతాలు. భక్తులు ఆ జలపాతాల్లో స్నానాలు ఆచరించి నిత్య పూజ స్వామి దర్శనానికి మెట్ల మార్గాన వెళతారు. అలాగే చాలామంది కుటుంబాలు ఈ నిత్య పూజ స్వామి ఇంటి దేవుడిగా ఉండడం వలన వారు తలనీలాలు ఇక్కడే ఇచ్చి వారి మొక్కుబడులను నెరవేర్చుకుంటారు. ఇక్కడ చూడండి, జలపాతం అయితే చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే తలనీలాలు చేసుకున్న వారైతే ఇక్కడే స్నానాలు ఆచరించి దేవుని దర్శనం చేసుకోవడానికి మెట్లెక్కి పైకి వెళ్తారు. అలా చివరకు వెళ్ళిన తర్వాత ఒక పక్క లోయ, మరో పక్క బండరాళ్ళ కొండ కనిపిస్తుంది. దాని కింద నిత్య పూజయ్య స్వామి లింగం రూపంలో దర్శనం ఇస్తాడు. అలాగే కాస్త ముందుకు వెళితే ఒక గుహలో ఆవిర్భవించిన లింగం సాక్షాత్కరిస్తుంది.